8వ తరగతిలో లౌకికతత్వం అనే పాఠం విన్న విద్యార్థి, 8th క్లాస్ లో సెక్యులరిజం లౌకికతత్వం అనే పాఠం విన్న విద్యార్థి గ్రామంలో జరిగే పీర్ల పండుగకు హాజరై పండుగ ముందు నృత్యం చేస్తున్నాడు. ఆ మార్పుకు కారణమైన అభ్యసనం వనరేంది అన్నాడు. ఈ పిల్లవాడు హిందువైనటువంటి పిల్లవాడు సాధారణంగా ముస్లిం పండుగకు వెళ్ళేవాడు కాదు. కానీ స్కూల్కి వచ్చిన తర్వాత ఈ సెక్యులరిజం అనే పాఠం విన్నాడు. ఆ పాఠంలో అధికారిక మతం అంటూ ఏమీ లేదు, అన్ని మతాలు సమానమని నేర్చుకున్నాడు. నేర్చుకున్నాక ఊళ్ళోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు, మరి తెలంగాణకున్న గొప్ప మత సామరస్యానికి పండుగ ఏంటంటే పీర్ల పండుగ. ఆ పండుగకి వెళ్ళి వీడు డాన్స్ చేస్తున్నాడు. అంతకు ముందు లేని మార్పు తీసుకొచ్చింది పాఠశాలే కదా. అంటే ఒక కాన్సెప్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని అలా అడుగుతూ ఉన్నాడు. కాబట్టి అభ్యసన వనరులు ఏముంటాయి? ఈ యొక్క పెడగాజీలో అత్యంత కీలకమైనది ప్రతి సెషన్ లో బిట్ వచ్చేది ఏంటి అంటే స్పెషల్ నీడ్ చిల్డ్రన్స్ సమ్మిళిత విద్య. ప్రత్యేక అవసరాలు గల పిల్లలంటే ఎవరు, ఆ ప్రత్యేక అవసరాలు గల పిల్లల వర్గీకరణ ఎన్నుంటాది, ఆ యొక్క వర్గీకరణ రకాలేంటి, దీనిలో సమ్మిళిత విద్య అనే భావన ఎందుకు వచ్చింది?